ఎక్కడికైనా కానీ పట్టణాలకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా లాడ్జ్లో ఆశ్రయం తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు బంధువులకి ఫోన్ చేసి, ఈరోజు రాత్రి మీ ఇంట్లో ఉంటానండి, కొంచెం పర్మిషన్ ఇస్తారా అని చెప్పి పర్మిషన్ అడిగి వారి ఇంట్లో తల దాచుకోవడానికి వెళ్తూ ఉంటాం. తెలియనటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఆశ్రయాన్ని మనం పొందుతూ ఉన్నామో, ఈ లోకంలో కూడా మనం ఏదో ఒక రోజున మరణించిన తర్వాత మనకి కూడా ఒక ఆశ్రయము అంటేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ఆశ్రయం మనకు తెలియదు కాబట్టి, ఆ ఆశ్రయంలో ఎలా ఉండాలో మనకంటూ ఒక అవగాహన లేదు కాబట్టి, ఆ ఆశ్రయాన్ని మనందరికీ కూడా అనుగ్రహించడానికి ఆ దేవుడే ఈ లోకానికి దిగివచ్చి ఆయన అన్నాడు, నేను మీకోసము పరలోక రాజ్యమును సిద్ధపరుస్తున్నాను. నాయందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా ఆ యొక్క పరలోక రాజ్యము, ఆ యొక్క శాశ్వతమైనటువంటి ఆశ్రయంలో నేను మీకు చోటు కల్పిస్తాను అని చెప్పాడు. ఆ ఆశ్రమంలో మనందరం కూడా చోటు సాధించాలి. మన జీవిత లక్ష్యము ఆస్తులు సంపాదించడం, మన జీవిత గమ్యము గొప్ప గొప్ప హోదా, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సాధించటం మాత్రమే కాకుండా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనము ఎరగనటువంటి, మనం ఎంతవరకు చూడనటువంటి ఆ యొక్క శాశ్వతమైనటువంటి ఆశ్రయంలో అడుగు పెట్టాలి అని అంటే, ఈ లోకములో క్రీస్తు అనబడేటువంటి రాజు దగ్గరికి మనందరం కూడా రావాలి. క్రీస్తును నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన యొక్క పాపాలని విడిచిపెడతాడు. పాపము నుంచి పశ్చాత్తాపపడతాడు. పాపము గురించి ఎంతో వేదన చెందుతాడు. ఇప్పటి వరకు నేను పాపము చేసి ఈ లోకంలో ఎంతో బాధను అనుభవించాను, పాపములో ఆనందం ఉంటుంది అని చెప్పి నేను అనుకున్నాను, కానీ పాపములో ఏ రకమైనటువంటి సంతోషం లేదని నేను గ్రహించాను. కాబట్టి క్రీస్తు అనబడేటువంటి ఆశ్రయం దగ్గరికి నేను వచ్చాను. క్రీస్తు అనబడేటువంటి అడ్రస్ దగ్గరికి నేను చేరుకున్నాను. కాబట్టి ఈ లోకాన్ని ఏదో ఒక రోజు నేను విడిచిపెట్టినప్పటికీ కూడా శాశ్వతమైన పరలోక రాజ్యములో నేను చోటు సంపాదించుకుంటాను అనబడేటువంటి ఒక గొప్ప నమ్మకముతో, గొప్ప విశ్వాసముతో ఆ వ్యక్తి జీవిస్తాడు. తద్వారా ఎప్పుడు మరణము కబలించినా కానీ ఆ శాశ్వతమైన నిత్య రాజ్యములో అడుగు పెట్టడానికి ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఆ వ్యక్తి జీవిస్తాడు. ఈ రోజున లెంట్ దినము 7వ రోజున ఈ విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.